కరోనా కథ ఇంకా ముగిసిపోనే లేదు. నిఫా వైరస్, అమీబా వెంటాడుతూనే ఉన్నాయి. డెంగ్యూ గుబులు ఉండనే ఉంది. ఇప్పుడు కొత్త వైరస్ టెన్షన్ పెడుతోంది. కరోనా కంటే పెద్ద ప్రమాదం ముందుందా అంటే అవుననే అంటోంది WHO. ఒకదాని తర్వాత మరొక వైరస్ జనం మీద అటాక్ చేస్తూనే ఉన్నాయి. ప్రళయంలా చుట్టుముట్టి ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పుడు మంకీ పాక్స్ వణికిస్తోంది. ఎంపాక్స్ ఎఫెక్ట్ కరోనా కన్నా మించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అసలు మంకీ పాక్స్ ఎలా వస్తుంది? ఆ వైరస్ లక్షణాలేంటి? WHO ఎందుకు ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది? ముంచుకొస్తున్న మరో వైరస్, భయపెడుతున్న ప్రాణాంతక ఎంపాక్స్ ఆఫ్రికా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి. వైరస్ కరోనా తర్వాత ఈ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి ఉంది. ఒక మహమ్మారి నుంచి తేరుకోక ముందే కొత్త వైరస్లు దడ పుట్టిస్తున్నాయి. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాణాంతకమైన ఎబోలా, నిఫా, మలేరియా, డెంగీ, జైకా, ఏవియన్ ఫ్లూ, వైరల్ హెపటైటిస్ వంటి వైరస్లు ఒకదాని తర్వాత మరొకటి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వైరస్లు చాలవన్నట్లు కొద్ది రోజులుగా మరో వైరస్ దడ పుట్టిస్తోంది. అదే మంకీ వైరస్. శాస్త్రవేత్తలు దీనిని ఎంపాక్స్ గా పిలుస్తున్నారు. కరోనా తర్వాత అంతటి డేంజరస్ మహమ్మారి ఎంపాక్స్ రూపంలో ముప్పుగా మారనుందని WHO హెచ్చరించింది. ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ డేంజర్ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అలర్ట్ గా లేకపోతే ప్రాణాలు పోవడం ఖాయమంటోంది WHO. గతంలోనే ఎంపాక్స్ వైరస్ ను గుర్తించినా ఈసారి మరింత డేంజరస్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్తాన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాలోని 13 దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికాలోని 95% కేసులు కేవలం కాంగోలో మాత్రమే బయటపడ్డాయి. ఆఫ్రికా చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఎంపాక్స్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్లే ఎంపాక్స్ లోనూ కొత్త వేరియంట్స్ ఉన్నాయి. అదే స్థాయిలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో WHO ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గత 2 ఏళ్లలో ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా అనౌన్స్ చేయడం ఇది రెండోసారి. ఆఫ్రికాలో ఒక్క వారంలోనే 500 మంది ఎంపాక్స్ బాధితులు చనిపోయారు. వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆఫ్రికాలో తక్కువగా ఉండడంతో మరింత భయాందోళనకు దారితీస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 160% కేసులు, 19% మరణాలు అధికంగా ఉన్నాయి. ఆఫ్రికాలో ఇప్పటివరకు 15,000కు పైగా కేసులు గుర్తించారు. టీనేజ్ పిల్లలపైనే ఎంపాక్స్ దాడి తీవ్రంగా ఉన్నట్లు రీసెర్చ్ లో తేలింది. కాంగోలో 70 నుంచి 80% ఎంపాక్స్ కేసుల్లో చిన్న పిల్లలే ఉంటున్నారు. 85 నుంచి 90% మరణాలు కూడా 18 ఏళ్లలోపు వారే ఉన్నారు. కాంగోలో వేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్ తో మరణాల రేటు దాదాపు 5% ఉన్నట్లు తెలుస్తోంది. కాంగోలో పిల్లల మరణాలు తగ్గాలంటే 4 మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ అవసరం ఉంది. టీకా కోసం కాంగో ప్రభుత్వం ప్రపంచ దేశాలను రిక్వెస్ట్ చేసింది. అమెరికా, జపాన్ వంటి దేశాలు వ్యాక్సిన్ సప్లై చేసేందుకు ఒప్పుకోవడంతో ఆఫ్రికాలోనే వైరస్ ను కంట్రోల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపాక్స్ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదు. 2022లోనే ఏకంగా 116 దేశాలలో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 2022 జూలై చివరి నాటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి ఎంపాక్స్ సోకినట్లు WHO ప్రకటించింది. శాస్త్రవేత్తల రీసెర్చ్ లో వైరస్ వేగంగా వ్యాపించడానికి లైంగిక సంబంధాలే కారణంగా గుర్తించారు. అసహజ లైంగిక సంబంధాలతో ఎంపాక్స్ వైరస్ స్ప్రెడ్ అవుతుందని నిర్ధారించారు. వైరస్ బాధితులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వారికి ఎంపాక్స్ అంటుకుంటోందని 2 ఏళ్ల కిందే శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ తర్వాత వైరస్ లో మార్పులు, వ్యాక్సినేషన్ కారణంగా ఎంపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు ఎంపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. గోకితే సోకుతుంది, బట్టలు వేసుకుంటే మంట పుట్టిస్తుంది, దురదగా మొదలై మంటగా మారి శరీరాన్నే తినేస్తుంది. మంకీ పాక్స్ సిమ్టమ్సే దడ పుట్టిస్తున్నాయి. అలాంటిది వ్యాధి సోకితే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇది ప్రాణాలను తీసే డేంజర్ వైరస్ అని అలర్ట్గా ఉండకపోతే అంతే సంగతులు అంటున్నారు ఎక్స్పర్ట్స్. చికిత్స కంటే ముందు జాగ్రత్త ముఖ్యమంటున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త మహమ్మారి కరోనా కంటే డేంజర్ అని చెప్తోంది WHO. ఎంపాక్స్కు టీకాలు ఉన్నప్పటికీ వ్యాప్తి ఎక్కువగా ఉంటే కంట్రోల్ చేయడం కష్టమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎంపాక్స్ ఎలా సోకుతుంది? ఎంపాక్స్ నుంచి రికవరీ అయ్యే అవకాశం ఉందా? చికిత్స కంటే ముందు జాగ్రత్తే ముఖ్యం. ఎంపాక్స్ వైరస్ లో 2 వేరియంట్లు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈజీగా రికవరీ. వైరస్ అంటేనే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మంకీ పాక్స్ ఇంకా స్పీడ్ గా వ్యాపిస్తోంది. అందులోనూ వేరియంట్స్ ఉన్నాయి. సమస్య ఇక్కడే మొదలైంది. ఆఫ్రికా దేశాల్లో మొదలైన ఎంపాక్స్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. WHO హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో ఇది మరో కరోనా లాంటి మహమ్మారి అవుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. మంకీ పాక్స్ లో 2 వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్ 1, క్లాడ్ 2 గా డివైడ్ చేశారు. వీటిల్లో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్లాడ్ 1 వేరియంట్ డెత్ రేట్ 10% వరకు ఉంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1% కంటే తక్కువే. మన శరీరంలో బ్లిస్టర్స్ రావడం ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ బ్లిస్టర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ బ్లిస్టర్స్ నుంచి ఈ బ్లిస్టర్స్లోని ద్రవాలు వేరే వాళ్ళకి వెళ్ళటం కానీ, మన దగ్గర నుంచి ద్రవాలు వేరే వాళ్ళకి వెళ్ళటం కానీ, లేదు ఈ దగ్గు ఎప్పుడైతే తుమ్ములు, దగ్గులు, ఈ స్నీజింగ్ లాంటివి చేస్తామో ఈ పేషెంట్ ఏదైతే మంకీ పాక్స్ వైరస్ ఉన్నటువంటి పేషెంట్ తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు ఈ వైరస్లు డ్రాప్లెట్స్ ద్వారా కూడా వేరే వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ 1 IB వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. లైంగిక సంబంధాలతో ఈ వేరియంట్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. నేరుగా తాకడం వల్ల మంకీ పాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కూడా సోకే అవకాశం ఉంది. ఎంపాక్స్ రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 21 రోజుల్లోపు ఎప్పుడైనా లక్షణాలు కనిపించొచ్చు. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, వీక్నెస్ వంటివి ఉంటాయి. అయితే శరీరం మీద చిన్న పొక్కు వచ్చినా మంకీ పాక్స్ ఏమోనన్న ఆందోళన అవసరం లేదు అంటున్నారు డాక్టర్లు. రోగ నిరోధక శక్తిని బట్టి ఈ వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. సాధారణ ఎంపాక్స్ కు పారాసిటమాల్ లాంటి రెగ్యులర్ మెడిసిన్ వాడితే సరిపోయేది. అయితే WHO చెప్పే కొత్త రకం ఎంపాక్స్ మాత్రం ప్రాణాలను తీస్తుందని, ట్రీట్మెంట్ కన్నా అలర్ట్ గా ఉండడమే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. కొన్ని వైరస్లు పుట్టుకతో బలహీనంగా ఉన్నా ఆ తర్వాత బలంగా మారి దాడి చేస్తూ ఉంటాయి. ఎంపాక్స్ కూడా 2 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత డేంజరస్ గా మారిందని WHO తెలిపింది. ఇది త్వరలోనే గ్లోబల్ పాండమిక్ గా మారే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ వైరస్ కు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే గుణం అధికం. దీంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని, మరణాలు కూడా పెరుగుతాయని WHO డేంజర్ బెల్స్ మోగించింది. ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, యాంటీవైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ వంటి చర్యల ద్వారా వైరస్ ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆఫ్రికాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఎంపాక్స్ స్వీడన్ కు వ్యాపించింది. దీంతో స్వీడన్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ లో 3 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఉండేది మంకీ పాక్స్. 2022లో మంకీ పాక్స్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. అప్పటి నుంచి ఎంపాక్స్ పై రీసెర్చ్ పెరిగింది. కొత్త టీకాలు కనుగొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 TV.